ఉద్యానవన పంటల్లో ప్రధానమైంది అరటి. ఏ సీజన్లోనైనా అరటి పండ్లకు మంచి గిరాకీ ఉంటుంది. పైగా ఈ పంటను ఏ సీజన్లో అయినా సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా టిష్యూ కల్చర్ రాకతో అరటి స్వరూపమే మారిపోయింది. గ్రాండ్ 9 రకం అరటి మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడంతో చాలా మంది రైతులు ఈ రకాన్ని సాగు చేస్తున్నారు. అయితే సాగులో ఎలాంటి మెళకువలు చేపట్టాలో తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఉద్యాన శాఖ అధికారి. అరటి అమృత ఫలం. అన్ని వయసుల వారు తినే పండు ఇది. అన్ని కాలాల్లోనూ లభిస్తుంది. అయితే ఇప్పటి వరకు పాటిస్తున్న సంప్రదాయ సాగుతో రైతులు అంత లాభాలను కళ్ళ చూడలేకపోతున్నారు. అరటి పంటకు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని నిలబడే శక్తి తక్కువ. దీంతో పంట చివరి దాకా ఉండడమే గగనమైపోతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా టిష్యూ కల్చర్ అరటి వెలుగులోకి వచ్చింది. టిష్యూ కల్చర్ అంటే అరటి పిలకల కణజాలం నుండి ప్రయోగశాలలో అభివృద్ధి పరిచిన మొక్కలు. ఆరోగ్యవంతమైన బలమైన పిలకల నుండి సేకరించిన కణజాలం నుండి అభివృద్ధి పరిచిన ఈ మొక్కలకు తెగుళ్లు ఆశించవు. పొలంలో నాటినప్పుడు వేగంగా బలంగా పెరిగి మామూలు పిలక పంట కన్నా 35 నుండి 45% అధిక దిగుబడినిస్తాయి. తోటంతా ఒకేసారి గెలలు వేస్తాయి. అలా వేసిన గెలలన్నీ అతి తక్కువ వ్యవధిలోనే కోయడం పూర్తి అవడం చేత పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. కార్సీ పంటలు కూడా బలంగా ఎదిగి అధిక దిగుబడి వస్తుంది. ఇప్పటికే చాలా మంది రైతులు సాగు చేస్తున్నారు. టిష్యూ కల్చర్ సాగు విధానంపై పాటించాల్సిన మెళకువలపై శ్రీకాకుళం ఉద్యాన శాఖ అధికారి స్వాతి రైతులకు తెలియజేస్తున్నారు. ఈ అరటి పంట పండించడంలో తెల్ల చక్కెరకేలి మరియు కర్పూర చక్కెరకేలి, అవి కాకుండా అధిక దిగుబడినిచ్చే డ్వార్ఫ్ క్యావెండిష్ గ్రాండ్ 9 వెరైటీలు కూడా ప్రస్తుతం మన రైతులు విత్తన పిలకలతో శుద్ధి చేసుకుంటూ వివిధ సాగు పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించి ఆదర్శ రైతులుగా నిలుస్తున్నారు. అయితే ఈ విత్తన పిలకల ఎంపికలో వైరస్ తెగుళ్లు సోకని పిలకలు ఎంచుకోవడంలో రైతులు కొంచెం ప్రాధాన్యత వహించాలి. ఇలాంటి సందర్భంలో మనకి గుర్తుకొచ్చేది టిష్యూ కల్చర్ అరటి. ఈ టిష్యూ కల్చర్ అరటి ఏమిటంటే మనకి విత్తన పిలకలు, చిన్న విత్తన పిలకల్లో ఏ తెగుళ్ళు సోకని చీడపీడలు లేని ఆరోగ్యంగా బలంగా పెరుగుతున్న కణజాలాల నుంచి ప్రయోగశాలలో అభివృద్ధి చేసేవి ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కలు. ఇవి 2 కార్సి పంటల్లో కూడా అధిక దిగుబడిని స్టేబుల్గా ఇస్తూ ఉన్నది. అయితే ఈ టిష్యూ కల్చర్ అరటి మామూలుగా సాగు చేసే అరటి కన్నా పెద్ద వేరుగా ఏమీ కాదండి. ప్రస్తుతం మనకి టిష్యూ కల్చర్ అరటి కేజీ 13 నుంచి 17 రూపాయల వరకు కూడా వెళ్తుంది. ఎగుమతులు కూడా జరుగుతున్నాయి. ఈ టిష్యూ కల్చర్ అరటి అనేది ప్రతి నేలలో కూడా ఎక్కువ మురుగునీరు పారే ఇంకిపోయే నేలల్లో ఎక్కడైనా పండించుకోవచ్చు. దీనికి తక్కువగా 12 నుంచి 18 డిగ్రీల సెల్సియస్ వరకు తట్టుకొని పెరుగుతుంది. అదేవిధంగా 32 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా అనుకూలత చూపిస్తున్నది. ఏ రకానికి నిర్దేశించినంత దూరంలో చేపట్టుకోవాలి అనుకుంటే ముందుగా మనము ఎక్కువగా పండిస్తుంది గ్రాండ్ 9 వెరైటీ డ్వార్ఫ్ క్యావెండిష్. ఆ రకం అయితే 1.8 ఇంటూ 1.8 దూరంలో నాటుతున్నారు. అదేవిధంగా కర్పూర్ చక్కెరకేలి, తెల్ల చక్కెరకేలి ఇలాంటివి కూడా 1.5 మీటర్లు 1.5 మీటర్లు మొక్కకి వరుసలకి దూరం. అదేవిధంగా 2 మీటర్లు 2 మీటర్లు ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి అధిక సాంద్రతతో పొట్టి రకాలు పెంచుకోవడం వల్ల మనకి ఎక్కువ తుఫాన్లు నెక్స్ట్ ఇలాంటివి అన్నీ కూడా వాటిని ఎదుర్కొనే శక్తి ఈ టిష్యూ కల్చర్ అరటికి ఉన్నదండి. సో ఈ టిష్యూ కల్చర్ అరటి పెంపొందించుకోవడంలో మనకి డ్రిప్ పద్ధతి ద్వారా సాగు చేసినట్లయితే మనకి అధిక దిగుబడులు వస్తాయి. ఈ డ్రిప్ పద్ధతిలో సాగు చేసేటప్పుడు మనకి మొక్క వేరు వ్యవస్థకి ఎంత నీరు అందించగలమో అంతే అందించేటట్టు కుదురుతుంది. మొక్క వయస్సు, నేల స్వభావాన్ని బట్టి నీటి అవసరం ఏర్పడుతుంది. డ్రిప్ ద్వారా నీరు అందిస్తే అధిక దిగుబడి వస్తుంది. అవసరాన్ని మించి నీరు కట్టడం వల్ల నీటి వృధాతో పాటు పోషకాలు తగ్గుతాయి. పోషకాలు సద్వినియోగం చేసుకోవడంలో టిష్యూ కల్చర్ అరటి మేలైనది. మొక్కకి ఎరువుల యాజమాన్యంకి వచ్చినట్లయితే ముందుగా మొక్కలు నాటేటప్పటికే మనము ప్రతి మొక్కకి గుంతలోని 200 గ్రాములు సూపర్ ఫాస్ఫేట్ అనేది వేసుకోవాలి. డ్రిప్ పద్ధతి ద్వారా ఓన్లీ యూరియా అండ్ పొటాష్ మాత్రమే ఇస్తున్నాము. యూరియా ఒక్కో మొక్కకి 3 గ్రాములు, నెక్స్ట్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది 4 గ్రాములు 3వ వారం నుంచి 6వ వారం వరకు. తర్వాత
7వ వారం నుంచి 14వ వారం వరకు ఇంకొక 0.7 గ్రాములు పెంచుకుంటాం. అదేవిధంగా 15వ వారం నుంచి 21 వరకు ఇంకో 0.7 గ్రాములు పెంచుకుంటాం. ఇలా తొందరగా ఎదుగుదల స్టార్ట్ అయ్యి మనకి పిలకలు కూడా తొందరగా ఎదుగుతాయి. ఆ యొక్క బంచులు కూడా తొందరగా ఎదగడం స్టార్ట్ అవుతాయి. అయితే ఇందులో నీరు పెట్టేటప్పుడు మాత్రం తేలికపాటి నేలల్లోనూ మరియు కాలం బట్టి మనకి నీరు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నీరు వేసవి కాలంలో అయితే ప్రతి 2 రోజులకు ఒకసారి, అదేవిధంగా ఈ శీతాకాలం వర్షాకాలం అయితే వర్షాకాలంలో వర్షాన్ని బట్టి ఇచ్చుకుంటాము. శీతాకాలంలో అయితే ప్రతి 4-5 రోజులకి ఈ విధంగా డ్రిప్ పద్ధతి ద్వారా మనం నీరు పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ కోతలకు వచ్చినప్పటికీ బంచ్లోని లాస్ట్ హ్యాండ్ ఆఖరి హస్తం విడుచుకున్నాక 5 రోజులకి మరియు 15 రోజులకి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 5 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే ప్రతి ఒక్క హస్తంలో ఉన్న పండు కూడా ఒకే ఎదుగుదలతో ఆకర్షణీయంగా పెరుగుతుంది. దాంతో పాటుగా ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కలకి 2% పాలిథిన్ బ్యాగ్స్ కన్నాలు పెట్టి మొక్క ఆ బంచ్ చుట్టూ కట్టినట్లయితే ఆకర్షణీయంగా వచ్చి ఆ బంచ్లు అనేవి ఎగుమతికి కూడా పంపించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల మన రైతులందరూ కూడా టిష్యూ కల్చర్ పద్ధతిని పాటించి ఆ మొక్కలను పండించుకొని అధిక దిగుబడులు సాధిస్తూ ఆదర్శప్రాయాలుగా నిలుస్తారని ఆశిస్తున్నాను.